హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రద్ధ కిచెన్. అప్పటికప్పుడు ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని కేవలం 2 పదార్థాలతో, పెరుగు కూడా అవసరం లేకుండానే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి అరకప్పు లావు అటుకుల్ని తీసుకోవాలి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళని తీసేసి మళ్ళీ ఇందులో 1 గ్లాసు వరకు నీళ్ళను వేసుకోవాలి. మూత పెట్టి ఈ అటుకుల్ని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత అటుకులు నీళ్ళని పీల్చుకొని మెత్తగా నాని ఉన్నాయి. ఈ అటుకులు గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్తో పాటు అటుకుల్ని వేసుకోండి. అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అటుకుల్ని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. వీటిని కొలవడానికి ఒక గిన్నెను కానీ లేదా గ్లాసును కానీ సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్ని యూజ్ చేశాను. ఇప్పుడు రవ్వని అటుకుల మిశ్రమంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా ఉంటుంది. దానికోసం కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ పిండిని మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసే ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసుకోవద్దు. ఇప్పుడు పిండి మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. అప్పుడు మనకు రవ్వ అనేది నానుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. రవ్వ నానిపోయి ఇలా కొంచెం గట్టి పడిపోయింది. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. మనకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది. ఇడ్లీలని ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి పిండి పులియడానికి 1/2 టీ స్పూన్ ఈనో కానీ లేదా ఈనోకి బదులుగా వంట సోడా కానీ వేసుకోండి. ఈనోని యాక్టివేట్ చేయడం కోసం 1 స్పూన్ వాటర్ వేసుకొని ఈనో అంతా పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈనోతో పాటుగా ఉప్పు కూడా వేసి కలుపుకున్నాను. క్లిప్ మిస్ అయింది. మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీలను చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ ప్లేట్స్లోకి పిండిని వేసుకోవాలి. పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. కింది ప్లేట్స్ హోల్స్కి పైన ప్లేట్ ఇడ్లీ వచ్చేలా సెట్ చేసుకోవాలి. అప్పుడే ఇడ్లీలని చక్కగా ఉడుకుతాయి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. తర్వాత నేను ఇక్కడ ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చేతిని నీళ్లతో తడిపి ఇడ్లీలని ఒకసారి చెక్ చేసుకోవాలి. చేతికి పిండేమీ అంటుకోకుండా ఉంటే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ స్టాండ్ని బయటికి తీసి ఒక 5 నిమిషాల పాటు అలా సెట్ అవ్వనివ్వాలి. ఇడ్లీలు వెంటనే వేడిగా ఉన్నప్పుడు తీసేస్తే ఇడ్లీలు విరిగిపోతాయి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్స్ నుంచి ఇడ్లీలని 1 స్పూన్తో సపరేట్ చేయాలి. ఇక్కడ నేను చూపించిన కొలతలకి నాకు 12 ఇడ్లీలు వచ్చాయి. దాన్ని బట్టి ఇడ్లీలు ఎన్ని కావాలో చూసుకొని కొలతల్ని తగ్గించడం పెంచడం కానీ చేసుకోండి. ఇదే విధంగా ఇడ్లీలన్నీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా కానీ ఈ ఇడ్లీలని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఈ ఇన్స్టెంట్ ఇడ్లీలని ట్రై చేయండి. ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత స్పాంజీలా ఉందో. చూస్తేనే తెలుస్తుంది కదా, చాలా మెత్తగా స్పాంజీలాగా ఉంది. నేను చూపించిన విధంగా ఈ స్పాంజీ లాంటి ఇడ్లీలని ఒక్కసారైనా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఇడ్లీలని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, అలాగే టేస్ట్ ఎలా కుదిరిందో అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.